ఒక అవినీతి తిమింగలాలు. ఇప్పుడు మనం ఉన్నాం, జనసేన వాళ్ళు నిజాయితీగా పులులు సింహాలను మనం చెప్పుకుంటాం. నిజాయితీలో మనం పులులమే సింహాలమే కాదనట్లా నేను. కానీ మనతో బరిలో పోటీలో ఉన్న అవతల అవినీతి తిమింగలాలు మనలాంటి పులుల్ని రోజుకు 10 సార్లు మింగుతాయి. అట్లాంటి తిమింగలాలతో మనం పోటీ పడాలి అనుకున్నప్పుడు ఇటు టీడీపీ అటు బీజేపీతో కలిపి ఎన్డీఏ కూటమి అనే ఒక బలమైన ఏనుగుగా తయారయ్యి బరిలో నించుంటేనే ఇవాళ ఆ అవినీతి తిమింగళాలను ఢీకొని మనం గెలవగలం. ఆ అవసరం ఉంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక బలాబలాలు, సామాజిక బలాబలాలు, స్థానిక బలాబలాలు అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కొందరికి కొన్ని సందర్భాలు టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేని పక్షంలో కొందరు పార్టీ మారి ఒక అవినీతి పార్టీలోకి వెళ్ళి నిన్నటి వరకు ఇదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి ఎదవ, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి సారాయి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి కుంటలు పోవలేదు, జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిన అవే నోళ్లతోటి ఇవాళ కేవలం నీకు టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఆ కండువా వేసుకొని వచ్చి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంటే తప్పెక్కడుంది? ఓవర్ నైట్ లో నువ్వు కండ వేసుకోగానే జగన్మోహన్ రెడ్డికి నీకు ఎందుకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు? ఈ పరిస్థితులను ఎక్కడ మారాయి? నువ్వు కండ వేసుకోగానే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా? నువ్వు కండ వేసుకోగల రోడ్లలో కుంటలు కూడాయా? నువ్వు కండ వేసుకోగల మద్యం నిషేధం జరిగిందా? నువ్వు కండ వేసుకోగల రాష్ట్రాల అరాచకాలు ఆగాయా? మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీ అందరికి మంచోళ్ళ కనిపించాడు? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఆయన త్యాగం చేశాడు. అట్లాంటప్పుడు మనం త్యాగం చేయలేమా? 25 ఏళ్ల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అని నిలబడ్డ మనందరం 5 ఏళ్లకి 10 ఏళ్లకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిందించే స్థాయికి మనం దిగజారాము అంటే సమాజ ద్రోహులం, పార్టీ ద్రోహులం మనమా, వైసీపీయా? జనసేన పార్టీలో ఉన్నటువంటి కోవర్టులే ఇవన్నీ చేసి ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది. అలాగే కులాలను కలిపే రాజకీయం, కులాల కోసం మాత్రం రాజకీయం కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటే మా బీసీలకు ఇవ్వలేదు, మా ఎస్సీలకు ఇవ్వలేదు, మా కాపులకు ఇవ్వలేదు, మా చౌదరులకు ఇవ్వలేదు, మా రెడ్లకు ఇవ్వలేదు, మా మైనార్టీలకు ఇవ్వలేదు. ఇదేంటి? జనసేన పార్టీలో ఈ రాజకీయం ఎక్కడుంది? పలానా కులం కోసం నేను పార్టీ పెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు? మనలో ఎప్పుడన్నా చెప్పారు ఎవరికైనా సరే? జాతి కోసం అన్ని కులాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి 25 ఏళ్ల నా ప్రయాణంలో మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, పదవులు ఇవ్వలేకపోవచ్చు, కానీ పేరు ఇస్తా సొసైటీలో అని చెప్పాడు.